జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంటలోని మాంగళ్య ఫంక్షన్ హాల్లో విస్టమ్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. 2007-09 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో సెట్ అయిన విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకొని ఆ యొక్క అనుభవాలను, ఆ యొక్క మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇక ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు అందరూ కూడా సంతోషించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ రవీందర్, కళాశాల చైర్మన్ బండి ప్రభాకర్, మల్లారెడ్డి, ప్రిన్సిపల్ విజేందర్ రెడ్డి, డైరెక్టర్లు మల్లయ్య, కాంచన మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా అన్యోన్యంగా ఉంటూ వాళ్ళ ఫ్రెండ్షిప్ను డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ యొక్క జీవితంలో, నిజ జీవితంలో కూడా డెవలప్మెంట్ కావడానికి సహకరిస్తూ ముందుకు పోవాలని వాళ్ళు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఉషశ్రీ, అనిల్, వేణు, సాయికృష్ణ, వెంకటేష్, రాజిరెడ్డి, శ్రీనివాస్, రాము తదితర విద్యార్థులు పాల్గొన్నారు. 25 years జూబ్లీ సెలబ్రేషన్ చేశాము పిల్ల పాపలతోటి. మీతో సింగిల్ కాదు 350 మంది అటెండ్ అయ్యారు ఆ ప్రోగ్రామ్కి. అందులో కూడా ఒక అమ్మాయి అన్నది, ఎవరిదైనా ఇద్దరు పెళ్ళుండి ఇక్కడ వేయచ్చు అని ముచ్చట చెప్పింది. వాళ్ళందరి గ్యాస్ చేయడానికి 6 నెలల శ్రమ పట్టింది మాకు. 6 నెలలు, ఒక్కరోజు కాదు, 6 నెలలు. ఎందుకంటే 25 years తర్వాత కలుసుకుంటారు. మళ్ళీ మధ్యలో కలుసుకుని ఒక 2-3 ఇక్కడ లోకల్ ప్రాంతం తప్ప వాళ్ళు చెన్నైలో ఉన్నారు, వాళ్ళు బాంబేలో ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఇంకొకటి ఢిల్లీలో ఉన్నారు. అయితే మా తప్పన ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీస్తో 3 సెక్షన్లు, బి సెక్షన్లో నాన్ లోకల్ ఉండేవాళ్ళు, సి సెక్షన్లో ఇంకా నాన్ లోకల్ వాళ్ళు ఉండే. బస్సు 10 గంటలకు వచ్చేవాళ్ళు, బి అంటే కొంచెం ముందు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ కాలేజీకి తీసుకురావడం కోసం మిట్ట మధ్యాహ్నం మే నెలలో 1 గంటకి బండ్ల మీద పోతుంటే మా కాలి వేలు ముందర కాలేవి ఆ వేడి పొగలకి. అంత వేడిలో తిరిగి పిల్లలు తీసుకొచ్చినందుకు ఇలా మమ్మల్ని ఉపన్యాసాన్ని, మీతో ఉన్నటువంటి అనుబంధాలు, మా మధ్యలో ఉన్నటువంటి అనుబంధాలు, స్నేహం యొక్క విలువ, జీవితంలో ఎదగాల్సినటువంటి స్థితిగతులు, ఎదగాల్సినటువంటి క్రమం గురించి చాలా చక్కగా మిత్రుడు కళాశాల వైస్ చైర్మన్ గారు ప్రభాకర్ సార్ గారు చెప్పడం జరిగింది. ప్రాక్టికల్గా జీవితంలో అంతే. థియరిటికల్గా మనం మాట్లాడుకునేది ఒక రకంగా ఉన్నా కూడా ప్రాక్టికల్గా సార్ చెప్పేది 100% వాస్తవం. అది